ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కును బట్టి నీ జీవితంలో రాబోవు ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి సంవత్సరము కూడా నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే దేవాది దేవుడు నీ బ్రతుకులో నీకు అనుగ్రహించనై ఉన్నారు. ఎందుకంటే నీకు హాని జరిగేవి, నీకు హాని కలిగించేవి ఏవి కూడా నీ ఛాయలకు రాకుండానట్లుగా దేవాది దేవుడు నీ బ్రతుకులో ఎంతో సమాధానము, సంతోషము, నెమ్మదిని అనుగ్రహించి జీవింపచేయగలిగిన దేవుడై ఉన్నారు గనుక నీకు ఇట్టి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. ఎందుకంటే నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో దేవుడు ఎరిగిన దేవుడై ఉన్నారు. కనుక నీ జీవితంలో వచ్చే ప్రతి నిమిషము కూడా చాలా ఆశీర్వాదకరమైనదిగా, సమాధానకరమైనదిగా ఉండబోతోంది. అట్టి ఉద్దేశములే నీ కొరకు నేను ఉద్దేశించి ఉన్నాను, ఆలోచన చేసి ఉన్నాను అని నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుడు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు గనుక నీ జీవితంలో ఏదైనా జరగాల్సిన సంగతి ఉంది అంటే అది తప్పకుండా మేలుకరమైనదే దేవుడు జరిగిస్తారు. నీవు నమ్మవలను, విశ్వసించవలను. ఎందుకంటే నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులన్నిటినీ కూడా నేను ఎరుగుదును అని నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. కనుక దేవుని మాటల యందు లక్ష్యము ఉంచి సమాధానకరమైన సంగతులను దేవాది దేవుడు నీ బ్రతుకులో అనుమతించి ఉన్నారు. అవి నీకు తప్పకుండా అనుగ్రహించి నిన్ను ఆయన సమాధానంతో జీవింపచేస్తారు. కాబట్టి దేవుని మాటల యందు లక్ష్యముంచు. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశములు నీ జీవితంలో జరిగించమని హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా తన వాత్సల్యతను నీకు అనుగ్రహించి తన కృపలో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మీ కృపాక్షేమములు బిడ్డలందరి వెంట రానివ్వండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో బిడ్డల హృదయాలు తృప్తిపరచండి నాయన. జీవితంలో ఎన్నో సంవత్సరములు, ఎన్నో దినములు గడిచిపోతూ ఉన్నవి నైనా, మేలులు మీరు అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. ప్రతి నిమిషము కూడా నూతనమైనదే, ప్రతి దినము నూతనమైనదే. కనుక బిడ్డల జీవితంలో వచ్చే ప్రతి నూతన గడియ యందు కూడా మీ వాత్సల్యతని మెండుగా అనుగ్రహించి జీవింపచేయండి. కనికరము కలిగిన దేవుడా నాయన, కుటుంబముల చుట్టూ మీ దూతలను కాపుదలుగా ఉంచండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రసాదించండి నాయన. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో నాయన, వ్యాపారములలో మీ వాత్సల్యతను తోడుగా ఉంచి బిడ్డల కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేసి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.